వార్తలను సమర్పిస్తున్న వారు శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్ ప్రొప్రైటర్ కోసూరి బ్రదర్స్ మల్లాదివారి కాంప్లెక్స్ బొట్టాయిగూడెం రోడ్ జంగారెడ్డిగూడెం. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుకు ముఖ్యాంశాలు. వివిధ పార్టీ పలు సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన విద్యావేత్త సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి. పూలదండలు వేసి ఘన నివాళులర్పించిన పూలే వాసులు. రంజాన్ పండుగ సందర్భంగా జంగారెడ్డిగూడెం ఈద్గా వద్ద నమాజ్ లో పాల్గొన్న ముస్లిం సోదరులు, పాల్గొన్న వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు. బొట్టాయిగూడెం మండలంలో పలు గ్రామాలలో విస్తృతంగా ప్రచారం చేపట్టిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తెల్లం రాజ్యలక్ష్మి. సత్ఫలితాలు ఇస్తున్న ఆలాంధ్ర మ్యాజిక్ ఫ్రెండ్స్ వాట్సాప్ గ్రూప్. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడమే తమ లక్ష్యం అంటున్న కోయిలగూడెం టాటా మ్యాజిక్ ఓనర్ సత్యనారాయణ. జంగారెడ్డిగూడెం మండలం పట్టణపాలెం జన్నేరువాగు వద్ద వేసిన తాత్కాలిక తూరల రోడ్డులో దిగబడిన మినీ వ్యాన్ బ్రిడ్జ్ నిర్మించాలంటున్న ప్రయాణికులు. రంజాన్ పర్వదినం పురస్కరించుకుని జంగారెడ్డిగూడెంలో ఈద్గా దగ్గర ఈద్ ఉల్ ఫితర్ నమాజ్ చేశారు. భారీ స్థాయిలో ముస్లిం సోదరులు పాల్గొన్నారు. చిన్నారులు సైతం భక్తి శ్రద్ధలతో నమాజ్ పఠనంలో నిమగ్నమయ్యారు. అల్లాహ్ అక్బర్ అంటూ జపించారు. బిలాల్ మసీద్ అధ్యక్షులు షేక్ జిలానీ ఆధ్వర్యంలో ఈద్గా నమాజ్ వద్ద నిర్వహణ చేపట్టారు. ఈద్గా వద్దకు నిర్వహించిన నమాజ్ కార్యక్రమానికి చింతలపూడి ఎమ్మెల్యే అభ్యర్థి ఖమ్మం విజయరాజు విచ్చేశారు. ముస్లింలతో కలిసి నమాజ్ చేశారు. ముస్లిం పెద్దలు, మైనార్టీ నాయకులు, షేక్ కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ అక్బర్, షేక్ అమీర్, పఠాన్ పర్వేజ్, షేక్ రబ్బానీ, షేక్ ఖాదర్ వలీ, షేక్ బాజానీ, షేక్ షరీఫ్, టిప్ టాప్ బాజీ తదితరులతో కలిసి నమాజ్ చేశారు. ఈ కార్యక్రమంలో పామర్రు పరిశీలకులు మండవల్లి విజయసారథి, మేడవరపు విద్యాసాగర్, జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ, టౌన్ ప్రెసిడెంట్ చిటికల అచ్యుతరామయ్య, వైఎస్ఆర్సీపీ నాయకులు బత్తిన చిన్న, మాజీ జెడ్పీటీసీ ముప్పిడి శ్రీనివాసరావు, వీరవల్లి సోమేశ్వరరావు, కంచర్ల విష్ణు తదితరులు పాల్గొన్నారు. الله أكبر الله أكبر لا إله إلا الله والله أكبر الله أكبر ولله الحمد وأشهد أن سيدنا ومولانا محمدا عبده ورسوله الشافي يوم المحشر. الله أكبر الله أكبر لا إله إلا الله والله أكبر الله أكبر ولله الحمد صلى الله تعالى عليه وآله وصحابه وذرياته وأهل بيته. الله أكبر الله أكبر لا إله إلا الله والله أكبر الله أكبر لله الحمد. ముందుగా జంగారెడ్డిగూడెం పట్టణం ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఇది ఒక శుభదినం, పర్వదినం. మరి దాదాపు రంజాన్ పర్వదినం సందర్భంగా 30 రోజులు ఉపవాసం చేసుకుని ఈ రోజు ఈ రంజాన్ ప్రార్థనలు చేసుకుంటున్నారు ముస్లిం సోదరులు. వారందరూ కూడా చక్కగా వారి ప్రార్థనల్లో జగన్ గారు సీఎం అవ్వాలని, ముఖ్యంగా ఎంపీ కార్మూరు సునీల్ యాదవ్ గారు ఎంపీ అవ్వాలని, విజయరాజ్ అనే నన్ను దీవించి ఎమ్మెల్యే అవ్వాలని దీవించారు. కాబట్టి వారందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరి ముఖ్యంగా మరొకసారి ఇక్కడున్న ముస్లిం సోదరులు ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ముస్లిం సోదరులు బైనేరు వంతుల దగ్గర ఉన్నటువంటి ఈద్ ఖాన్ దగ్గరికి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. మరి అందులో భాగంగా జంగారెడ్డిగూడెం పట్టణంలో ఉన్నటువంటి హిందూ సోదరులందరూ కూడా మరి అందరం కూడా కలిసికట్టుగా హిందూ ముస్లిం బాయి బాయి అనే నినాదంతో, ఆలోచనతో ప్రతి ఒక్కరు కూడా కలిసిమెలిసి ఉండాలి. కుల మత భేదాలు లేవు, దేవుడు అనేవాడు ఒక్కడే ఉంటారు. అందరూ ఆలోచన, అందరూ ఆశయాలు, అందరూ ఆదరణ కూడా ఒకటే అని చెప్పి నినాదంతో మేమందరం కూడా ఈ రోజున ఇక్కడ రావడం కూడా జరిగింది. మరి ముస్లిం సోదరులు ఒక నెల రోజులు ఉపవాస దీక్ష అనేది కఠోరమైన ఉపవాస దీక్షలో కూడా ఏంటంటే చాలా గొప్పతనంగా చేస్తారు. ఈ దీక్ష అనేది ఎంత కఠినంగా ఉంటదంటే మరి చాలా గొప్పతనంగా చెప్పుకోవాలి. ఇది ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ ముస్లిం సోదరులు ఈ రంజాన్ పండుగని అత్యంత ప్రీతిపాతంగా జరుపుకునే ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్క ముస్లిం సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 30 రోజుల ఉపవాస దీక్షలు ముగించుకొని ఈ రోజున జంగారెడ్డిగూడెం
బైనేరు వద్ద గల ఈద్గా వద్ద ముస్లిం సోదరులు అందరూ కూడా నమాజ్ని ఆచరించడం జరిగింది. ముందుగా ముస్లిం సోదరులకు సోదరీమణులందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముస్లిం సోదరులు సోదరీమణులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. రంజాన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే దాన ధర్మాలు చేయడం. అలాగే ఎవరైతే మరి సొమ్ము గలవారు ఉంటారో వారు జకాత్ రూపంలో ఎవరైతే బేదలు ఉన్నారో వారికి తన సొమ్ములోంచి కొంత భాగాన్ని తీసి మరి సంవత్సరం మొత్తంలో సంపాదించినటువంటి దాంట్లోంచి తీసి మరి జకాత్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. మరి అలాగే ఫిత్రాదానం ప్రతి వ్యక్తికి ప్రతి మనిషికి కడుపులో ఉన్న పాపతో సహా బాబుతో సహా మరి ఫిత్రాదానం అనేది తప్పకుండా అది ఫిత్రా దానం చేయాల్సిన ఇది ఉంది. మరి ఎవరైతే రంజాన్ పండుగ జరుపుకోకుండా ఉంటారో బేదలు మరి వారందరూ జరుపుకోవడానికి మరి ఫిత్రాదానం కానివ్వండి జకాత్ దానం కానివ్వండి ఇవ్వడం జరుగుతుంది. మరి అంతేకాకుండా మరి ఈ యొక్క రంజాన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఎవరైతే బేదలు ఉంటారో వారి ఆకలి బంటలు మరి కనీసం ఒక పూట కూడా గడవనటువంటి మరి వారికి మరి దాన ధర్మాలు చేయడం అంటే వారికి ఆ వాల్యూ ఏంటనేది వారికి మనకు కూడా తెలియాలి ఆకలి అనేది ఏంటనేది అని చెప్పేసి మరి దానికోసం ఈ ఉపవాసాలు ఉండటం జరుగుతుంది. మరి ఈ ఉపవాసాలు మనం ఉంటున్నాము అంటే బేదలు ఎవరైతే ఆకలితో ఉన్నటువంటి అలమటిస్తారో వారందరికీ సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి ముఖ్య ఉద్దేశం. మరి ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి బిలాల్ మసీద్ కమిటీ వారికి మరి అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముస్లిం సోదరులందరికీ నెల రోజులు ఉపవాస దీక్ష చేసి 30వ రోజున దీక్ష ముగించే రోజు రంజాన్ కి ఈ రోజున ఇక్కడ మన బైనేరు వంతెన దాటిన తర్వాత ఈద్గా దగ్గర ప్రార్థన చేయడం జరిగింది. అందులో హిందువులుగా మేము పాల్గొనడం జరిగింది. గత చరిత్రలు చూసుకున్న కాడి నుంచి కూడా పార్టీలు అయితే రాజకీయాలు చేస్తాయేమో గానీ ప్రజలు ఎప్పుడు హిందూ ముస్లింలుగానే అన్నదమ్ములుగానే వెలిగారు. ఎప్పుడు కలకాలం హిందూ ముస్లిం బాయిలా ఉండాలని మనసారా కోరుకుంటూ రంజాన్ శుభాకాంక్షలు ముస్లిం సోదరులకు తెలియజేసుకుంటున్నాను. విద్యావేత్త సాంఘిక సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పులే జయంతి సందర్భంగా పలు చోట్ల ఘన నివాళులర్పించారు. జంగారెడ్డిగూడెం బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సమాఖ్య ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం కొత్త బస్టాండ్ వద్ద పులే విగ్రహానికి బీసీ నాయకులు డాక్టర్ రాజన్న సత్యనారాయణ, శ్యాంబాబు తదితరులు పూలమాలలు వేశారు. అనంతరం జరిగిన జయంతి సభకు మిడతా పెంటయ్య అధ్యక్షత వహించారు. ఈ సభలో భూపతి రామారావు మాట్లాడుతూ పూలే బడుగు బలహీన వర్గాల కంటే దళిత జనుల ఉద్ధరణకు విశేష కృషి చేశారని అన్నారు. బీసీ రాష్ట్ర నాయకులు రాజన్న సత్యనారాయణ మాట్లాడుతూ జ్యోతిరావు పులే ఆలోచనలు నేటి అన్ని పార్టీలకు అవసరమని గుర్తించి ఆ వైపు ప్రయాణం చేసే పరిస్థితి వచ్చిందని తెలిపారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్లడమే అందరి బాధ్యతగా గుర్తించాలని అన్నారు. మరి వెంకటేశ్వరరావు, ఆనంద్ కాసాని ప్రసాద్, ఆర్ భీమయ్య, టీచర్ మానికల వెంకటేశ్వరరావు, తల్లాడ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. బీసీ సోదరులందరూ కూడా కలిపి ఇక్కడ జ్యోతిరావు పులే గారి 198వ జయంతి కార్యక్రమం చేయడం జరిగింది. ఆయన ఆశయాలకు అనుగుణంగా మేమంతా కూడా నడుచుకుంటాము. అలాగే ఆయన ఏ అయితే ఆశయాలు చేశారో దానికి అనుగుణంగానే మేమంతా కూడా ఉంటూ ఇవాళ ఈ రోజు ఇక్కడ ఈ కార్యక్రమం చేసినందుకు ఆయనకి అభినందనలు తెలియజేశాం. జోహార్ జ్యోతిరావు పులే. జ్యోతిరావు పూలే గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ మహనీయుడి సమాజంలో అందరికీ విద్య ఉండాలని కోరుకున్నాడు. అలాగే సమాజంలో అన్ని వర్గాలు అన్ని కులాలు సమానమని కోరుకున్నాడు. ఆయన జీవితాంతం ఈ సమానత్వం కోసం అందరి విద్య కోసం పోరాడాడు. ఆయన భార్యను కూడా తీర్చిదిద్ది దగ్గర 50 పాఠశాల దాకా పెట్టి అందరికీ విద్యను అందించడంలో కృషి చేసిన తొలి సంఘ సంస్కర్తగా మన దేశంలో ఆయన గుర్తించి ఆ వైపుగా అందరూ చదువుకున్న వాళ్ళందరూ కూడా సమాజంలో అందరికి విద్యను అందించడమే ఆయన జీవితానికి మనం ఇచ్చే నివాళి అని తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ మరోసారి జ్యోతిరావు పూలే గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ముందుగా అందరికీ మహాత్మా పూలే 198వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ మహనీయుని ఈ రోజు స్మరించుకోవడం ఎంతో ఆనందదాయకంగా ఉంది. అది మనందరి బాధ్యత. ఆయన మహారాష్ట్ర ప్రాంతంలో జన్మించి తీవ్రమైన కుల వివక్షను ఎదుర్కొని ఆ కుల వివక్ష బాధితుడిగా ఉండి ఆయన ఆ కుల వివక్ష లేని సమాజాన్ని సృష్టించాలని చెప్పి ఆయన సుదీర్ఘమైన పోరాటాన్ని ఆయన చేయడం జరిగింది. మరి ముఖ్యంగా ఆయన బడుగు బలహీన వర్గాలు అంటరాని వారి కోసం ఆయన జీవితాంతం కూడా ఆయన తన ఉద్యమాలను చేయడం జరిగింది. అంతేకాదు తన భార్యని స్వయంగా చదివించి ఆనాడు స్త్రీ విద్యకి భారతదేశంలో శ్రీకారం చుట్టిన మహానుభావుడు. ఎన్నో వివక్షను ఎదుర్కొని కూడా ఎన్నో రకాలైన ఇబ్బందులు ఎదుర్కొని కూడా పోరాటాన్ని కొనసాగించి బడుగు బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపడానికి వాళ్ళ భార్యాభర్తలు ఇద్దరు కూడా కృషి చేసిన సంఘటన మనందరికీ తెలిసిన విషయమే. అలాంటి మహానుభావుడిని ఈ రోజు మనం స్మరించుకోవడం, ఆయన ఆశయాల కోసం మనం ప్రయత్నం చేయడం ఎంతో ఆనందంగా ఉందని తెలియజేస్తూ మరొకసారి అందరికీ కూడా మహాత్మా పూలే జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
జంగారెడ్డిగూడెం మండలం పట్టణపాలెం జల్లేరువాగు వద్ద వేసిన తాత్కాలిక తూరల రహదారిలో మినీ వ్యాన్ దిగబడింది. తూరల మధ్యలో వెనుక టైర్లు దిగబడిపోయి ముందుకు వెళ్లలేకపోవడంతో డ్రైవర్ ఇబ్బంది పడ్డారు. రామారావుపేట సెంటర్ నుంచి జంగారెడ్డిగూడెం వైపుగా మినీ వ్యాన్ లోడుతో వస్తుందని తెలియజేస్తున్నారు. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి వెనుక టైర్ వంతెన చివరి భాగంలో కిందకు కూరుకుపోయింది. దీంతో ఇరువైపులా భారీ వాహనాలు అటు ఇటు నిలిచిపోయాయి. అష్టకష్టాలు పడి మినీ వ్యాన్ ను బయటకు తీశారు. తోటి వారికి సహాయం చేయాలంటే డబ్బులే ఉండక్కర్లేదు, కాస్త ఆలోచన మనసు ఉంటే చాలని దాతలు స్పందిస్తారని కోయిలగూడెంకు చెందిన మినీ ఆటో డ్రైవర్ సత్యనారాయణ పదే పదే చెబుతుంటారు. తాను ఏర్పాటు చేసిన ఆలాంధ్ర మ్యాజిక్ ఫ్రెండ్స్ మినీ వ్యాన్ వాట్సాప్ గ్రూప్ సత్ఫలితాలను ఇవ్వడంతో సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆలాంధ్ర మ్యాజిక్ ఫ్రెండ్స్ వాట్సాప్ గ్రూప్ సభ్యుడైన వైజాగ్ మదిలపాలెం వాసుకి గత నెల 20వ తేదీన యాక్సిడెంట్ లో కాలు విరిగి ఆపరేషన్ చేశారు. ఈ విషయం తెలుసుకుని తోటి డ్రైవర్ సోదరులైనటువంటి ఆలాంధ్ర మ్యాజిక్ ఫ్రెండ్స్ గ్రూప్ అడ్మిన్స్ కోయిలగూడెం సత్యనారాయణ, మరికొంతమంది అడ్మిన్స్ అన్నవరం కొండబాబు, గోపాలపురం ప్రసాద్, గాజువాక రాంబాబు, అనకపల్లి చోడవరం నాయుడు ప్రసాద్లు, రాజానగరం వెంకటేష్, ముమ్మిడివరం త్రిమూర్తులు, విజయవాడ వెంకట్ తదితర తోటి అడ్మిన్లు అందరూ కలిసి స్పందించారు. వారందరూ కలిసి గ్రూప్ లో తెలియజేయగానే తోటి డ్రైవర్ సోదరులందరూ కలిసి మానవతా దృక్పథంతో ముందుకు వచ్చారు. తమ వంతు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. మానవత్వంతో పాటు ఐక్యమత్యాన్ని చాటారు. 85,000 రూపాయలను మద్దిలపాలెం యూనియన్ కమిటీ సభ్యులు సోమేష్, కమిటీ సభ్యులు సురేష్, తోటి యూనియన్ సభ్యుల సమక్షంలో మద్దిలపాలెం వాసు కుటుంబానికి, అంతేకాకుండా యూనియన్ సభ్యులకు చెందిన టాటా మ్యాజిక్ వ్యాన్ ఎక్కడైనా మరమ్మతులకు గురైతే వెంటనే వాట్సాప్ గ్రూప్ లో సమస్యను షేర్ చేయగానే సమీపంలో ఉన్న యూనియన్ సభ్యులు సంఘటన స్థలానికి చేరుకుని మరొక టాటా మ్యాజిక్ వ్యాన్ లో ప్రయాణికులను చేరవేసే విధంగా చూస్తారు. యూనియన్ సభ్యుల్లో ఎవరికి ప్రమాదవశాత్తు గాయాల పాలైనా, లేవలేని స్థితిలో ఉన్న, మరణించిన అందరూ ఒకటై తలో కొంత నగదు సేకరించి ఇలా చేస్తూ వస్తున్నట్లు తెలియజేస్తున్నారు. అలాగే కుటుంబానికి మీ అందరూ అన్నదమ్ములలాగా, అలాగే మా తోటి అన్నదమ్ములు ఆపదలో ఉన్నాడని తెలిసి అందరూ మానవత్వంతో మా యొక్క ధన సహాయాన్ని మేము అందజేసాం. శ్రీ సాయి దుర్గ టాటా మ్యాజిక్ వాన్స్కమ్ డ్రైవర్స్ 25,000 రూపాయలు అందజేయడం జరిగింది. నెక్స్ట్ ఆల్ ఆంధ్ర ఫ్రెండ్స్ గ్రూప్ నుంచి కొండబాబు గారు అండ్ అడ్మిన్స్ 10 మంది, మొత్తం సత్యనారాయణ గారు, రాంబాబు గారు, రాజు రాంబాబు గారు, సత్యనారాయణ గారు, గోపాలపురం ప్రసాద్ గారు, వీరందరి సమక్షంలో 60,000 రూపాయలు మన వాసు కుటుంబంకి అందజేయడం జరిగింది. మన వాసు కుటుంబం తరఫున, మన స్టాండ్ తరఫున వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు వాసు, నాకు గత 20 రోజుల కింద యాక్సిడెంట్ జరిగిందన్న. ఈ విషయం తెలుసుకున్న మన కోయిలూరు సత్యనారాయణ గారు వెంటనే రెస్పాండ్ అయ్యి మన ఎడ్మిన్లందరికీ కూడా సమాచారం అందించి నా గురించి జరిగిన ఈ ప్రాబ్లం అందరికీ చెప్పారన్న. చెప్పిన తర్వాత అందరూ రెస్పాండ్ అయ్యి నాకు సహాయం చేశారు. ఈరోజు మన ఎడ్మిన్లందరూ నా దగ్గరికి వచ్చి నాకు 60,000 సహాయం చేశారు. అలాగే మా స్టాండ్ నుంచి ఒక 25,000 సహాయం చేశారన్న. మొత్తం కలిపి 85,000 నాకు ఈరోజు అందించారన్న. ఈ మన సభ్యులు గ్రూప్ సభ్యులు అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుసుకున్నాను. ఆల్ ఆంధ్ర మ్యాజిక్ ఫ్రెండ్స్ గ్రూప్ తరఫున అందరికీ నమస్కారం. గ్రూప్లో ఉన్న సభ్యులు నా తోటి సోదరులకి అందరికీ నమస్తే. గట్టిగా నేను అన్నవరం నుంచి కొండవారిని మాట్లాడుతున్నాను. ఈరోజు మద్దిలపాలెం స్టాండ్లో మన సభ్యుడికి బాగోలేదని చెప్పేసి యాక్సిడెంట్ జరగడం జరిగింది. బాగోలేదని చెప్తే మన స్టాండ్లో పెడితే మన స్టాండ్ సభ్యుడు కాబట్టి ఎమ్మెల్యేలు ప్లస్ డ్రైవర్లు అందరూ ఆలోచించుకుని గ్రూప్లో పెడితే దానికి మన తోటి డ్రైవర్ అని చెప్పేసి మానవత్వం సాటుకుంది. ప్రతి ఒక్క సభ్యుడు 100 రూపాయలు సాయం చేసి ఈ స్టాండ్ దొరికి 60,000 రూపాయలు వసూలు చేయడం జరిగిందండి. అలాగే మద్దిలపాలెం స్టాండ్ నుంచి 25,000 రూపాయలు తలో 500 వేసుకుని వాళ్ళు కూడా ఇవ్వడం జరిగింది ఈ రోజు ఆ సభ్యుడికి. జంగారెడ్డిగూడెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చిటికెల అచ్యుతరామయ్య ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పులే జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. పట్టణంలో కొత్త బస్టాండ్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి పూలదండలు వేసి ఘన నివాళులర్పించారు. రాష్ట్ర ఎస్సీ సెల్ సెక్రటరీ పంతగాని వెంకన్న, రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా సెక్రటరీ కాసుల తులసిరెడ్డి, ఏలూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యవర్గ సభ్యులు గద్దాడ శ్రీనివాస్, కౌన్సిలర్స్ నేకూరి కిషోర్, శంకు సురేష్, ఏరియా హాస్పిటల్ డైరెక్టర్ భావన ఋషి, యూత్ అధ్యక్షులు కాసర బన్నిరెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు బత్తిన చిన్న, చిప్పాడ వెంకన్న, కంచర్ల విష్ణు, నౌడు అశోక్ తదితరులు పాల్గొన్నారు.
పట్టణ వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే గారి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కొన్ని విషయంలో చెప్పాలంటే అప్పట్లో జ్యోతిరావు పూలే గారు సొంత ఖర్చులతో భార్యాభర్తలు ఇద్దరు కూడా బీసీ ఎస్టీ ఎస్సీ మైనారిటీల కోసం స్కూళ్లు నిర్మించి చదువులు చెప్పి ఆ రోజుల్లోనే బీసీలను గొప్పవాళ్ళు చేశారు. తర్వాత అదే కోవలో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు 40 సంవత్సరాల్లో నాకు సీనియారిటీ ఉందన్న నాయకులు కూడా పెద్దల సభకి నలుగురిని పంపించుండ్రు. కానీ ఈ రోజున పార్టీ పెట్టిన 3 సంవత్సరాల్లోనే అధికారంలో రాగానే 5గురిని రాజ్యసభ పంపించి బీసీల మీద ఉన్న అతని ప్రేమని ఈ రోజున చాలా గొప్పగా నిర్వహించారు. అలాగే ఈ రోజున నరసాపురం పార్లమెంట్ గాని రాజమండ్రి పార్లమెంట్ గాని మిగతా పార్టీలు అగ్రవర్ణాలకు ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏలూరు పార్లమెంట్ గాని నరసాపురం గాని రాజమండ్రి గాని బీసీలు కేటాయించి మరొకసారి ఆయనకి బీసీల మీద ఉన్న ప్రేమని ఈ విధంగా తెలియజేశారు. ప్రజలందరూ కూడా గుర్తించాలి. బీసీలు కూడా ఈ రాష్ట్రంలో బీసీలకు ఏ పార్టీలు అయితే గౌరవిస్తున్నాయో బీసీలకు ఏ పార్టీలు అయితే పెద్దపీట వేస్తున్నాయో ఆ పార్టీలని అన్ని చోట్ల గెలిపించి మరొకసారి జగన్మోహన్ రెడ్డి సీఎం చేయాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈ రోజు మన జంగారెడ్డిగూడెం పట్టణంలో మరి బస్టాండ్ ప్రదేశంలో ఉన్నటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు ఘన నివాళులు అర్పించడం జరిగింది. మరి జ్యోతిరావు పూలే ఆశయాలకు అనుగుణంగా దేశ ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా అడుగుజాడలో నడుచుకుంటూ దేశ అభివృద్ధికి మరి పాటుపడుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇచ్చేసిన పట్టణ కార్యకర్తలకు మన నాయకులకు అందరికీ నమస్కారం. జ్యోతిరావు పూలే దంపతులు ఇద్దరు ఎలాగైతే విద్యాదానం చేశారో అలాగే మన జగనన్న కూడా విద్యాదానం చేస్తున్నారు. మన పిల్లలు మన భవిష్యత్తు కోసం జగనన్న పాటుపడుతున్నారు. అలాంటి వ్యక్తిని మరొకసారి మనం అఖండమైన విజయంతో జగనన్నను గెలిపించుకుని మరిన్ని పథకాలు పొందాలని కోరుకుంటూ ఈ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నమస్కారం. ఈ రోజు అట్టడుగు వర్గాల ఆశా జ్యోతి మరి జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా మరి బస్టాండ్ దగ్గర ఉన్న విగ్రహానికి పూలమాల వేసి గెలవని వాళ్ళు అర్పణ జరిగింది. మరి ఆ రోజుల్లోనే అంటరానితనం ఎక్కువ ఉన్న సమయంలో అట్టడుగు వర్గాలందరూ కూడా సమాన హక్కులు కల్పించాలని చెప్పి సత్యశోధక సమాజాన్ని ఒక చాటిని స్థాపించి అందరికీ ప్రజలందరూ చదువుకోవాలి సమాన హక్కులు కల్పించాలని చెప్పి ముఖ్య ఉద్దేశంతో పెద్ద వాళ్ళతో దెబ్బలాడి అందరికీ ముఖ్యంగా మహిళల ఉద్ధరణకు ఎంతగానో శ్రమించి మహిళలు చదువుకుంటేనే అందరితో పాటు సమానంగా మరి ఉద్యోగాలు కల్పిస్తారని చెప్పి ఉద్దేశంతో మరి బాలికల చదువు కోసం ఎంతగానో మరి జ్యోతిరావు పూలే అలాగే వాళ్ళ భార్య అయినటువంటి సావిత్రిబాయి పూలే ఇద్దరు కూడా ఎంతగానో శ్రమించి మరి దేశానికి సేవలు అందించారు. మరి అలాంటి మహానుభావుల్ని మరి ఈ రోజు గౌరవించుకోవడం మనందరికీ గర్వకారణంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పోలవరం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న తెల్లం రాజ్యలక్ష్మి ప్రచారంలో తన ముద్ర వేసుకుంటున్నారు. నియోజకవర్గంలో పలు గ్రామాలలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ప్రజలను కలుసుకుంటూ ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఆమె వెంట ఆమె భర్త పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు సైతం వస్తున్నారు. గుబ్బిసమామిడిగూడెం, గుర్రప్పగూడెం, రంగాపురం, జోడబోడిగూడెం తదితర గ్రామాల్లో పర్యటించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ అల్లూరి రత్నాజీరావు, జెడ్పీటీసీ మోడియం రామ్ తులసి, రాష్ట్ర మైనార్టీ సెల్ కార్యదర్శి సయ్యద్ బాజీ, సర్పంచ్ తెల్లం రాముడు, వైస్ ఎంపీపీ గుగ్గులోతు మోహన్ రావు, నాయకులు తెల్లం దుర్గారావు, సోదం సుధాకర్, కుంజా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ముందుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా అభ్యర్థిగా ప్రకటించిన జగనన్నకు కృతజ్ఞతలు. ఆ అభ్యర్థత్వాన్ని తీసుకున్నందుకు ఈ రోజు ప్రజల్లో వెళ్తున్నందుకు ముందుగా నేను చాలా అదృష్టవంతురాలని అనుకుంటున్నాను. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ గా ప్రజలు ముందుకు వెళుతుంటే ఈ రోజు ప్రచారంలో 3 నెలలుగా నేను తిరుగుతున్నాను. అసలు ఏ గడపకి వెళ్ళినా, ఏ అవ్వాతాతలను పలకరించినా, ఏ అక్క చెల్లెమ్మను పలకరించినా ప్రతి గడపకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పథకాలు చేరాయి. అందుకని వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి వస్తుందంటే ఎదురొచ్చి ఆరతులు పట్టి మమ్మల్ని బ్రహ్మరథం పడుతున్నారు ఈ రోజు నియోజకవర్గ ప్రజలందరూ. ఎందుకంటే జగనన్న చెప్పినట్టు తన నవరత్నాల పథకాలు ఈ 5 సంవత్సరాల కాలంలోని ప్రతి ఒక్క పేద బడుగు బలహీన వర్గాలకి చేరింది. కాబట్టి ప్రజలందరూ జగనన్న ప్రభుత్వాన్ని ఆశీర్వదించడానికి నియోజకవర్గ ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఈ రోజు ఏ పల్లికెళ్ళినా, ఏ మూలకెళ్ళినా, ఏ గడపకెళ్ళినా ఎంతో ఆనందంగా నన్ను చాలా బాగా ఆరతలిచ్చి నన్ను స్వాగతం పలికి మళ్ళీ ఈ జగనన్నకే ఓటేస్తాం, జగనన్న ప్రభుత్వాన్నే తెచ్చుకుంటాం అమ్మా అనేసి నన్ను ఆశీర్వదించి పంపుతున్నారు. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నాకు చాలా ఆనందంగా ఉంది. గెలిచినంత వాళ్ళు ఇప్పుడు పిలుస్తుంటే నేను ఆల్రెడీ గెలిచేసినంత ఆనందంగా ఉంటుంది. అంటే అంత ఆనందంగా ఉన్నారు ప్రజలు. కాబట్టి రాబోయే రోజుల్లో ఎంతమంది ఈ రాష్ట్రంలో గానీ ఈ రాష్ట్రంలో ఎత్తులతోని, జెండాలతోని, పొత్తులతోని జగనన్నను ఓడించడానికి వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా రాష్ట్ర ప్రజలు వాళ్ళందరికీ బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే అంత మంచి ప్రభుత్వ పాలన జగనన్న ఇచ్చాడు. వివక్షత లేకుండా, అవినీతి లేకుండా, వాళ్ళు ఎవరి అధికారుల దగ్గరికి వెళ్లకుండా గడప గడపకే ప్రభుత్వ పథకాలు అందే. కాబట్టి ప్రజలందరూ చాలా ఆనందంగా ఉండి జగనన్నను మళ్ళీ గెలిపించుకొని ఆ సంక్షేమ ప్రభుత్వాన్ని తెచ్చుకోవాలని ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. నా పోలవరం నియోజకవర్గ ప్రజలు కూడాను ఎప్పుడో అని ఎదురు చూస్తున్నారు.
తప్పకుండా పోలవరం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేయడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పట్టణ అధ్యక్షులు రావురి కృష్ణ అధ్యక్షతన చింతలపూడి నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ క్యాంప్ ఆఫీస్ నందు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలదండలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రాజాన సత్యనారాయణ, తూటికుంట దుర్గారావు, చిట్రోజు తాతాజీ, నంబూరి రామచంద్రరాజు, చిట్టిబైన రామలింగేశ్వరరావు, తూటికుంట రాము, పెనుమర్తి రామ్కుమార్, గుమ్మడి ప్రసాద్, మిడతా పెంటయ్య, చేను ప్రసాద్, కాసాని ప్రసాద్, పాకనాటి కాశీ దుర్గారావు, నాయుడు శ్రీనివాస్, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. जोहार ज्योतिराव फुले जोहार, जोहार ज्योतिराव फुले जोहार, जोहार ज्योतिराव फुले जोहार. ఆ బజార్లో నడవాలన్నా చెప్పులు వేసుకుని నడవడానికి కూడా ఆయనకి అర్హత లేదు. అటువంటి పరిస్థితుల్లో ఆయన ఈ బడుగు బలహీన వర్గాలని ఉద్ధరించాలి, వీళ్ళకి ఒక మంచి చేయాలనే ఉద్దేశంతో ఎన్నో అవమానాలు పడి కూడా ఆయన విద్యను అభ్యసించి బడుగు బలహీన వర్గాలందరూ కూడా విద్య ఉంటేనే కానీ బాగోదు, వాళ్ళ అభివృద్ధి చెందలేరు అనే ఉద్దేశంతో ఆయన వంతుగా ఆయన కృషి చేస్తూ పాఠశాలను ఏర్పాటు చేయడం, అలాగే ఆయన ధర్మపత్ని అయినటువంటి సావిత్రిబాయి పూలే గారిని మహిళా అధ్యాపకురాలుగా, మరి భారతదేశంలోనే తొలి మహిళా ఉపాధ్యాయురాలు ఎవరమ్మా అంటే జ్యోతిరావు గారి భార్య సావిత్రిబాయి పూలే. ఆవిడ్ని ప్రవేశపెట్టి మహిళలందరికీ కూడా చదువు చెప్పి వారి ద్వారా మరి అందరికీ కూడా విద్యని ఇచ్చినటువంటి దంపతులు వాళ్ళిద్దరూ కూడా వాళ్ళు ఎన్నో అష్టకష్టాలు. ఈ రోజు మన జంగారెడ్డిగూడెం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మహాత్మా జ్యోతిరావు పూలే 198వ జయంతి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. తెలుగుదేశం పట్టణ పార్టీ కార్యాలయంలో 198 సంవత్సరాల క్రితమే మన బడుగు బలహీన వర్గాలందరూ కూడా అణిచివేత అప్పుడు ఒక ఆశా జ్యోతి కింద మన జ్యోతిరావు పూలే గారు రావడం, మహిళలు ఇంటికే పరిమితం అనే రోజుల్లోని ఆయన భార్యను కూడా ఒక ఉన్నత విద్య చేసి ఆ భార్య ద్వారా 150 స్కూళ్ళు పెట్టి ఉచితంగా కూడా పిల్లలకి ఆ రోజు ఉచిత విద్య కూడా చెప్పడం జరిగింది. జ్యోతిరావు పూలే దంపతులు ధన్యులు వాళ్ళు. ఆయన ఆశయాలకు అనుగుణంగానే మా బీసీ సోదరులు, అలాగే బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలు అందరూ కూడా ఆయన అడుగు జాడల్లోనే ఉంటూ ఆయన ఆశయాలకు అనుగుణంగా మేమంతా కూడా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులకి నా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. శ్రీ 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 గంగానమ్మ అమ్మవారి ఆశీస్సులతో గత 22 సంవత్సరాలుగా కస్టమర్ దేవుళ్ల ఆదరాభిమానాలు పొందుతున్న శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్, హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ దసరా, దీపావళి, క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్, హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ వారి బంపర్ ఆఫర్స్. బ్రాండెడ్ 24 inches ఎల్ఈడి టీవీ ప్లస్ 2.1 హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 7,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 32 inches ఎల్ఈడి టీవీ ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 9,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 40 inches ఎల్ఈడి టీవీ ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 14,999 రూపాయలు మాత్రమే. 6.5 kgs వాషింగ్ మిషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 4,499 రూపాయలు మాత్రమే. లాయిడ్ 1.5 ton ఏసీ ప్లస్ స్టెబిలైజర్ ప్లస్ ఇన్స్టలేషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 34,990 రూపాయలు. 6x4 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 దిండ్లు కేవలం 12,990 రూపాయలు మాత్రమే. మీ పాత టీవీ, ఎల్ఈడి, ఫ్రిజ్, వాషింగ్ మిషన్, ఏసీ, గ్రైండర్స్, రైస్ కుక్కర్స్, ఫ్యాన్స్, కూలర్స్, ఐరన్ బాక్సులు, బీరువాలు, మంచాలు, సోఫాలు, డ్రెస్సింగ్ టేబుల్స్, టీపాయిలు, పరుపులు, కుర్చీలు తదితర గృహోపకరణాలు ఎక్స్చేంజ్లు కొత్తవి తీసుకువెళ్లగలరు. మరెన్నో ఆఫర్స్ ను మీ సొంతం చేసుకోండి. సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్ 0% ఫైనాన్స్ సౌకర్యం కలదు. బజాజ్ హెచ్డిబి ఫైనాన్స్ చేయబడును. మా వద్ద అన్ని కంపెనీల ఎల్ఈడీలు, వాషింగ్ మెషీన్లు, ఏసీలు, ఫ్రిజ్లు, ఫ్యాన్స్, బీరువాలు, పరుపులు, సోఫాలు, మంచాలు తదితర ఎలక్ట్రానిక్స్ అండ్ గృహోపకరణాలు అతి తక్కువ ధరలకే లభించును. నేడే విచ్చేయండి. శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్, ప్రొపరైటర్ కోసూరి బ్రదర్స్, మల్లాదివారి కాంప్లెక్స్, బొట్టాయిగూడెన్ రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 9346832200 మరియు 9705878772.
వెల్కమ్ బ్యాక్. అడవిలో ఉండాల్సిన వన్యప్రాణులు జనావాసాల్లోకి వస్తున్నాయి. అడవులు అంతరించిపోవడం, వేసవిలో తాగునీరు లేకపోవడంతో అడవి జంతువులు దారి తప్పుతున్నాయని పలువురు పేర్కొంటున్నారు. పలాస ప్రాంతంలోని గూడూరు జీడి తోటలో ఎలుగుబంటి సంచరిస్తుందని రైతులు తెలియజేస్తున్నారు. ఎలుగుబంటి సంచరిస్తున్న దృశ్యాలను చరవాణిలో చిత్రీకరించారు. సోషల్ మీడియాలో ఈ దృశ్యాలు వైరల్ గా మారాయి. జంగారెడ్డిగూడెం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సాయిల సత్యనారాయణ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే 198వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో గల ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి కుక్కల మాధవరావు, పెనుమర్తి రామ్కుమార్, రాజన సత్యనారాయణ, చిట్టిబండ రామలింగేశ్వరరావు, చిట్రోజు తాతాజీ, గుమ్మడి ప్రసాద్, కోటారి ప్రసాద్, అన్నపరెడ్డి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. ఆయన కళ్ళ కన్నట్టుగానే ఈరోజు మనమంతా అరుగుదలైన వర్గాల వారు అన్ని రకాలుగా విద్యాపరంగా, రాజకీయ పరంగా, ఉద్యోగ పరంగా ఆ మహానుభావులు చేసిన కృషి ఫలితంగా ఈరోజు మనం ఈ ఆనందం ఉండగలుగుతాం. అందరికీ నమస్కారం. ఈ రోజున మహాత్మా జ్యోతిరావు పూలే గారి 198వ జన్మదినం సందర్భంగా మరి జంగారెడ్డిగూడెం బస్ స్టాండ్ ఎదుర్కొన్నా గల పూలే విగ్రహం వద్ద జరిగినటువంటి ఈ కార్యక్రమానికి చేసిన అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి జ్యోతిరావు పూలే గారు బలహీన వర్గాలు అడగారిపోతున్నారనే ఉద్దేశంతో వీరికి అన్ని రకాలుగా వీరంతా ఆర్థికంగా ఎదగాలంటే ముఖ్యంగా చదువుకోవాలనే ఉద్దేశంతో ఆయన ఎన్నో అవమానాలు పడి ఎన్నో ఇబ్బందులకు గురై కూడా ఈ మన బలుగు బలహీన వర్గాలందరినీ కూడా విద్యావంతులు చేయాలనే ఒక దృఢ నిశ్చయంతో ఆయన విద్యా చేయడం జరిగింది. కౌలు రైతుల సంక్షేమానికి ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని, అందుకు వివిధ రాజకీయ పార్టీలు ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. గురువారం ఏలూరు పవర్పేట అన్నయ్య భవనంలో ఆయన మాట్లాడుతూ వ్యవసాయ సంక్షోభం ఫలితంగా కౌలు రైతుల నష్టాలు, అప్పులను కూరుకుపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న రైతు భరోసా వంటి పథకాలు, పంట రుణాలు, నష్టపరిహారాలు కౌలు రైతులకు అందడం లేదని తెలిపారు. కేంద్ర మోడీ ప్రభుత్వం కౌలు రైతులను గుర్తించమని, వీరికి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అమలు చేసేది లేదని ప్రకటించిందని గుర్తు చేశారు. జిల్లాలో ధాన్యం కొనుగోలు చేయడం వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు సరిపడ గోనె సంచులు అందుబాటులో ఉంచాలని, ధాన్యం రవాణాకు తగినన్ని లారీలు ఏర్పాటు చేయాలని కోరారు. కె శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి. ఈ రోజు జిల్లాలో వరి కోతలు ముమ్మరంగా జరుగుతా ఉన్నాయి. అయితే ధాన్యం కొనుగోలుని ప్రారంభించారు. అయితే ఈ రోజు కూడా సంచులు అనేవి రైతులకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు. అట్లాగే లారీలకు సంబంధించిన ట్రాన్స్పోర్ట్ కూడా పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు. గత 20 రోజుల క్రితమే ధాన్యం కొనుగోలు మాసూళ్లు ప్రారంభమైనా సరే కొనుగోళ్లు ఆలస్యం చేయడం వల్ల రైతులు వాళ్ళు నష్టపోయిన పరిస్థితి ఉన్నది. కాబట్టి ధాన్యం కొనుగోలుని మరింత వేగవంతం చేయాలని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున జిల్లా ప్రభుత్వ యంత్రాంగానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అట్లాగే కొన్న ధాన్యాన్ని కూడా వెంటనే సకాలంలో డబ్బులు చెల్లించే విధంగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ రోజు కౌలు రైతుల యొక్క సమస్యలు చాలా తీవ్రంగా ఉన్నాయి. ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కౌలు రైతులకు సంబంధించిన సమస్యల మీద ఎవరైతే ప్రధాన రాజకీయ పక్షాలు ఏమీ కూడా మాట్లాడట్లేదు. ఇవాళ కౌలు రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారు, నష్టాల ఊబిలో కూరుకుపోయారు. చివరికి ఇవాళ కౌలు రైతులకు రైతు భరోసా లాంటి పథకాలు కూడా అమలు కావడం లేదు. ఇవాళ ప్రభుత్వం ద్వారా ఏదైతే బ్యాంకుల ద్వారా ఇస్తున్న రుణాలు ఉన్నాయో వాస్తవంగా ఈ రుణాలన్నీ కూడా వాస్తవ సాగుదారులకి అందాలని చెప్పేసి ఇవాళ రిజర్వ్ బ్యాంక్ గైడ్లైన్స్ కూడా చెప్తా ఉన్నాయి. మరి ఎక్కడా కూడా అమలుగా కాని పరిస్థితి ఉన్నది. చట్టాన్ని నిర్వీర్యం చేశారు. ఇవాళ కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి కనబడతా ఉంది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో కౌలు రైతుల సంక్షేమానికి ఒక ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖని ఏర్పాటు చేసి ఆ రకంగా కౌలు రైతులకు చట్టాన్ని పగడబందీగా అమలు చేయాల్సిన బాధ్యత ఉన్నది. కాబట్టి రానున్న ఎన్నికల్లో కౌలు రైతులకు సంబంధించిన సమస్యల మీద నిర్దిష్టమైన హామీలు ఇస్తూ వాటిని మేనిఫెస్టోలో చేర్చాలని చెప్పేసి కూడా మేము రైతు సంఘం తరఫున, కౌలు రైతుల సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కౌలు రైతులను అన్ని రకాలుగా ఆదుకునే విధంగా చర్యలు ఉండాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ కార్యాలయం నందు సంఘ సంస్కర్త, విద్యావేత్త మహాత్మా జ్యోతిరావు పూలే 198వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలదండలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి, టౌన్ వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు చిటికల ఆచిరాజు, బత్తిన చిన్న, కౌన్సిలర్స్ పాల్గొన్నారు. బీసీ వైసీ మహిళల్ని అందరినీ కూడా గౌరవించి పెద్దపేట వేసి ఈరోజు
రోజున బయటికి వెళ్ళాలంటే మంచి ఇది కల్పించారు ఆయన అడుగుజాడల్లో నడవాలని కోరుకుంటున్నాను. పట్టణంలో మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి బత్తిన నాగలక్ష్మి గారి కార్యాలయం వద్ద మహాత్మా జ్యోతిరావు పులే జయంతి కార్యక్రమానికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మరి చైర్పర్సన్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే వైఎస్ఆర్ పార్టీ నాయకులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి జ్యోతిరావు పులే అంటే మహాత్మా అనే బిరుదుని మన గాంధీ మహాత్మునికి మహాత్మా అనే బిరుదుని రావడం జరిగింది. అంతటి గొప్ప కార్యక్రమాలు చేసినటువంటి ఈ జ్యోతిరావు పులే మరి గొప్ప మహనీయుడు. అణగారిన వర్గాల అభ్యున్నత కోసం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కోసం మరి దేశంలోనే ఒక ప్రప్రదంగా మరి బీసీ ఎస్టీ మైనార్టీల కోసం ప్రత్యేకంగా బడులు స్కూల్స్ స్థాపించి విద్యను అందించే కార్యక్రమానికి మరి మొదటి పునాదిగా వేయడం జరిగింది. మరి గత రోజుల్లో పూర్వం రోజుల్లో అగ్రవర్ణాలే విద్యకి అందుబాటులో ఉండే పరిస్థితి ఉండేది. అలాంటి కార్యక్రమాన్ని అంతా కూడా పక్కన పెట్టి అన్ని వర్గాల వారు కూడా చదువుతో మంచి అభివృద్ధి చెందొచ్చు, చదువుతోనే జ్ఞానాన్ని సంపాదించవచ్చు, చదువు వల్లే దేశం అభివృద్ధి అవ్వడానికి యువత ఎంతో ముఖ్య కారణం అవుతుందని చెప్పి మరి ఆ రోజుల్లోనే మహాత్మా జ్యోతిరావు పులే అడుగు జాడల్లో మరి ఉండడం జరిగింది. అలాంటి మంచి కార్యక్రమాల్లో ఈ రోజున భారతదేశంలో పౌరులందరూ కూడా జ్యోతిరావు పులే అడుగు జాడల్లో నడవడం, మరి దేశం అంతా కూడా మరి రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు కూడా మరి విద్యకు పెద్దపీట వేయడానికి ప్రధాన కారణమైన ఈ యొక్క కార్యక్రమంలో జ్యోతిరావు పులే అడుగు జాడల్లో కూడా మరి ఆంధ్ర రాష్ట్రంలో కానీ దేశంలో కూడా ప్రతి నాయకులు కూడా ముఖ్యమంత్రులు కానీ ప్రధానమంత్రులు కానీ ఈ కార్యక్రమంలో ముందుకు వెళ్ళడం వల్ల మరి విద్య ఎంతో అభివృద్ధి చెందుతుంది. అలాగే ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి విద్య కోసం దగ్గర 40,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. నాడు నేడు అనే కార్యక్రమం ద్వారా స్కూల్స్ రూపురేఖలు కూడా మార్చడం కూడా జరిగింది. మరి పిల్లలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు, మంచి ఆహారం, మంచి బట్టలు, దుస్తులు, అలాగే స్కూల్స్, బుక్స్ అన్ని కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది. మరి విద్య కోసం ఇంత పెద్ద పెట్టేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మరి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాము మా వైఎస్ఆర్ పార్టీ తరఫు నుండి. అలాగే ఈ విద్య కోసం మరి దేశంలోనే ప్రప్రదంగా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా చేయనటువంటి ఎన్నో కార్యక్రమాలు మరి ముఖ్యమంత్రిగా చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి కూడా మేము తెలియజేస్తున్నాము. రాబోయే రోజుల్లో కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే చైర్మన్ గారి ఆధ్వర్యంలో, అలాగే వైస్ చైర్మన్ ఆధ్వర్యంలో, కౌన్సిలర్ల ఆధ్వర్యంలో, వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యుల నాయకుల ఆధ్వర్యంలో జంగారెడ్డి పట్టణంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఘనమైన మెజార్టీ తీసుకురావడానికి మేము సాయశక్తిలో కృషి చేస్తామని చెప్పి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వివిధ పార్టీ పలు సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన విద్యావేత్త, సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పులే జయంతి. పూలదండలు వేసి ఘన నివాళులర్పించిన పూలే వాసులు. రంజాన్ పండుగ సందర్భంగా జంగారెడ్డిగూడెం ఈద్గా వద్ద నమాజ్ లో పాల్గొన్న ముస్లిం సోదరులు. పాల్గొన్న వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు. బుట్టాయిగూడెం మండలంలో పలు గ్రామాలలో విస్తృతంగా ప్రచారం చేపట్టిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తెల్లం రాజ్యలక్ష్మి. సత్ఫలితాలు ఇస్తున్న ఆలాంధ్ర మ్యాజిక్ ఫ్రెండ్స్ వాట్సాప్ గ్రూప్. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడమే తమ లక్ష్యం అంటున్న కోయిలగూడెం టాటా మ్యాజిక్ ఓనర్ సత్యనారాయణ. జంగారెడ్డిగూడెం మండలం పట్టణపాలెం జల్లేరువాగు వద్ద వేసిన తాత్కాలిక తూరల రోడ్డులో దిగబడిన మినీ వ్యాన్ బ్రిడ్జ్ నిర్మించాలంటున్న ప్రయాణికులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.